కేరళ స్టోరీ రసవత్తరంగా మారింది. అప్పట్లో వచ్చిన కేరళ స్టోరీ మూవీ గురించి కాదు నేను అంటోంది. కేరళ రాష్ట్రం ముఖ చిత్రం గురించి. అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రోజు రోజుకు. ఇక ఇటీవలే రిలీజ్ అయిన ఎంపురాన్ మూవీ వివాదం కూడా కేరళ కేంద్రంగానే. అంటే అటు సినిమా, ఇటు రాజకీయం. వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. శశి థరూర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మరొకసారి మోదీని మెచ్చుకున్నారు ఆయన. కొంతకాలంగా మోదీ భజన చేస్తున్నాడని చెప్పొచ్చు ఆ కాంగ్రెస్ మేధావి. కరోనా సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ మైత్రి దాన్ని ప్రశంసిస్తూ, ఆ ప్రోగ్రాం వల్ల భారత్ గ్లోబల్ లెవెల్లో తన స్థాయిని పెంచుకుంది, నాటి వ్యాక్సిన్ దౌత్యం ఈ దేశపు పవర్ను, ఇమేజ్ను పెంచింది, మానవతకే భారత్ ప్రాధాన్యత ఇస్తుందని ప్రపంచానికి తెలియజేసిన సందర్భం అది అంటూ, గ్లోబల్ లీడర్గా భారత్ అప్పుడే అవతరించింది అంటూ రాసుకొచ్చారు ఆయన ఒక ఆర్టికల్లో. అంతేకాదు నాడు మోదీని విమర్శించినందుకు పశ్చాత్తాపడుతున్నా అన్నారు. 2002లో అంటే ఆ సమయంలో వ్యాక్సినేషన్ గురించి మోదీని నేను నిలదీసిన కానీ ఆయన వల్లే, నాటి ఆయన వ్యూహం వల్లే భారత్ ప్రపంచానికే వ్యాక్సిన్ హబ్గా ఇప్పుడు నిలిచింది అన్నారు ఆయన. ఎవరైనా సరే మోదీని మెచ్చుకోవాల్సిందే అన్నారు. ఇక కొద్ది రోజుల క్రితమే అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సందర్భాన్ని ఆయన ప్రస్తావిస్తూ, నాడు కూడా మోదీని కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించి నేను మూర్ఖుడినయ్యా, తప్పుగా మాట్లాడాను అన్నారు. అంటే శశి థరూర్ మాటలు చూస్తుంటే ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే అనిపిస్తుంది. మొత్తానికి ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తున్న బీజేపీ ఇప్పుడు కేరళ మీద ఫోకస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. మొదటిసారి అక్కడ బోని కొట్టింది మొన్న లోక్సభ ఎన్నికల్లో. ఒక సీటు గెలుచుకుంది. సురేష్ గోపి త్రిశూర్ నుంచి గెలిచారు. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. ఓటు శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఇక శశి థరూర్ వంటి పెద్ద వ్యక్తి, నిజంగా పెద్ద వ్యక్తి, కాంగ్రెస్ సీనియర్ లీడర్, మేధావి మోదీ భజన చేస్తున్నారు. సౌత్ విషయంలో కాస్త గట్టిగానే ఉన్నట్టుంది పార్టీ. మొన్నే రాజీవ్ చంద్రశేఖర్కు పార్టీ పగ్గాలు అప్పగించింది. రాజీవ్ చంద్రశేఖర్ శశి థరూర్ చేతిలోనే ఓడిపోయింది తిరువనంతపురం నుంచి. శశి థరూర్ చేతిలో ఓడిన ఆయన చేతిలో ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఉన్నాయి. గెలిచిన ఆయన మోదీకి అనుకూలంగా, కేంద్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు పూర్తిగా. ఇక కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తుంది కేరళ నుంచి. అక్కడి నుంచే అధిష్టానానికి వ్యతిరేకంగా శశి థరూర్ మాట్లాడుతున్నారు. ఇక కేరళలో కాంగ్రెస్ పరిస్థితి అంటే గొయ్యి తవ్వడం మొదలైందని చెప్పొచ్చు. ఆల్రెడీ కమ్యూనిస్టులను దేశమంతా బొందబెట్టారు. అక్కడ కూడా బొంద రెడీ అవుతుంది అనొచ్చేమో. ఎందుకంటే కేరళలో హిందుత్వ, జాతీయవాద శక్తులు బలపడుతున్నాయి. అంటే బీజేపీ బలం పెరుగుతుంది. అంటే మలయాళీల్లో బీజేపీకి ఆమోదం పెరుగుతుంది. మెల్లగా అక్కడ పాగా వేసే సూచనలు, సంకేతాలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా అప్రతిహత విజయాలతో పూర్తిగా నార్త్ను స్వీప్ చేసిన బీజేపీ సౌత్లో గట్టిగానే ఫోకస్ చేస్తోంది. దీంతో ఇక్కడి పరిణామాలు, పరిస్థితులతో అధికార పార్టీ శిబిరంలో కల్లోలం మొదలైందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ వీక్ అవుతుంది పూర్తిగా. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు క్రమంగా కాంగ్రెస్కు దూరం అవుతున్నారు. ఆ ఓటు బ్యాంకును అంటే కాంగ్రెస్కు దూరం అవుతున్న క్రిస్టియన్లను దగ్గర తీసుకోవాలనుకుంటోంది విజయన్ ఎల్డీఎఫ్. అదే సమయంలో ముస్లింలను కూడా ఇక వారిని మచ్చిక చేసుకోవడం కోసం విజయన్ నేరుగా రంగంలోకి దిగాడనిపిస్తుంది. కెంపురన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు చూస్తున్నాం మనం. సినిమా వెనుక ఉన్నది విజయనే, అది క్లియర్, అందులో డౌట్ ఏం లేదు. ఇక మూవీలో గుజరాత్లో ముస్లింలపై దారుణ మారణకాండకు పాల్పడిన బలరాజ్ అనే అంటే ఆ క్యారెక్టర్ను పూర్తిగా విలన్గా చూపిస్తూ అతని నుంచి కేరళను కాపాడే హీరో సినిమాలో క్రిస్టియన్. అంటే గోద్రా అనంతర అల్లర్లను చూపించారనమాట సినిమాలో. హిందువులపై అరాచక కాండ కొనసాగించినట్టు చూపిస్తూ కేరళకు వస్తుంది స్టోరీ. ఈ సందర్భంగా విజయన్ అన్నమాట, దేశం ఇప్పటి వరకు చూడని అత్యంత క్రూరమైన మారణహోమం గుజరాత్ అల్లర్లే అంట. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు దేశవ్యాప్తంగా బహిరంగ బెదిరింపులకు దిగుతున్నారు అంట విజయన్ అన్నమాట. నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొచ్చి సెన్సార్ కూడా చేయాలనుకుంటున్నారు సినిమాను. మతతత్వానికి వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది, ప్రతి ఒక్కరూ చూడండి. ఇక సినిమా రచయిత కరడుగట్టిన కమ్యూనిస్టు. హిందువులను నిందించడానికే ఈ సినిమా తీసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశంలో మత మార్పిళ్లను ప్రారంభించిన ఫ్రాన్సిస్ జేవియర్ ఫోటో, నిలువెత్తు ఫోటో ఆయన ఇంట్లో ఉంటుంది. అలాగే హిందూ వ్యతిరేకి రాజకీయ పోస్టులు కూడా పెడతారు. బీజేపీకి పూర్తిగా వ్యతిరేక ప్రచారం, దేశ వ్యతిరేక పోస్టులు అతని సోషల్ మీడియా అకౌంట్స్లో మనం గమనించవచ్చు. కమ్యూనిస్టులది ముందు నుంచి అంతే. గుజరాత్ అల్లర్ల గురించే ప్రస్తావిస్తారు. సుప్రీం తీర్పును కూడా తప్పుపట్టారు ఆ విషయంలో. అసలైతే ఢిల్లీ అల్లర్లు, ఇందిర హత్యానంతర అల్లర్ల గురించి అంటే సిక్కుల ఊచగోత గురించి కమ్యూనిస్టులు ఎప్పుడూ మాట్లాడరు, గమనించే ఉంటారు మీరు.
ఇద్దరు ఒకటే, సరే అది వేరే విషయం. దాని మీద నేను గతంలో వీడియో చేశాను, సిక్కులో ఊచకోత ఇందిర హత్యానంతరం జరిగిన ఢిల్లీ అల్లర్ల మీద. అంటే ఎక్కడో గుజరాత్లో జరిగిన ఆ ఘటనను కేరళకు తీసుకొచ్చారనమాట వీళ్ళు ఇప్పుడు. అది మోహన్ లాల్ వంటి నటుడితో ఈ సినిమా తీశారు. గుజరాత్ స్టోరీని తీసుకొచ్చి అవాస్తవాలు, వీళ్ళే కేరళ స్టోరీని వ్యతిరేకించారు. పూర్తిగా కేరళలో ఏం జరుగుతుందో అక్కడ చూపించారు. లవ్ జిహాద్ ఘటనలు ఎట్లా జరుగుతున్నాయి, అమాయక యువతులను తీసుకెళ్లి ఉగ్రవాద సంస్థలకు ఎట్లా రిక్రూట్ చేస్తున్నారు, ఇదంతా అందులో చూపించారు. దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ను, అంటే మళ్ళీ గోద్రా రైలు అసలు గొడవ ఎందుకు జరిగింది అదెవరు ప్రస్తావించరు. ఆ రైలు బోగిని తగలబెట్టడం, అనంతరం ఈ అల్లర్లు జరిగినాయి కదా, ఆ వర్గం ఇంకో వర్గం మీద రెచ్చిపోవడం, ఇదంతా జరిగింది నిజమే. అది మత కల్లోలాలు రేగింది నిజమే. అక్కడ గోద్రా ఘటన అనంతర అల్లర్లు గుజరాత్లో జరిగింది నిజమే. కానీ చర్యను ప్రస్తావించకుండా ప్రతి చర్యను మాత్రమే ముందుగా చూపిస్తారు, మాట్లాడతారు. అంటే మైనార్టీలు కనుక ఎప్పుడు విక్టిమ్లే అనే ఒక దుర్మార్గపు ప్రచారం చేస్తారు ఈ లెఫ్ట్ లిబరల్స్ వీళ్ళంతా. అసలు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కేరళకు మునిపెట్టడం ఏంటో అర్థం కాదు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఏం జరుగుతుందో. ఇక సినిమా మీద విమర్శలు రావడంతో సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పందించాడు, క్షమాపణ చెప్పాడు. కథ విని ఏదో చేసిన తప్ప ఇంతమంది బాధపడ్డారా, అయ్యో నేను కూడా ఫీల్ అవుతున్నా, సారీ అన్నాడు ఆయన. అంటే ఏంటి అర్థం? మోహన్ లాల్ వంటి నటుడు ఆ మాట అనడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందులోనూ ముఖ్యమంత్రి సమర్థనను కూడా పట్టించుకోకుండా ఆ మాట అన్నారంటే అక్కడ ప్రజల అభిప్రాయము, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు గుజరాత్లో జరిగిన దాన్ని ఇక్కడికి ఎట్లా తీసుకొస్తారు, ఎందుకు తీసుకొస్తారు? ప్రజల నుంచి, అంటే స్థానిక ప్రజలు మలయాళీలు నిలదీస్తున్నారనే కదా, అంటే అక్కడ మార్పు మొదలైందనే కదా. అందుకే కదా అంత ధైర్యంగా వచ్చాడు మోహన్ లాల్, లేకుంటే అట్లా రెస్పాండ్ అవ్వడు కదా. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతోంది. కమ్యూనిస్టు పార్టీకి భయం మొదలైంది. ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న చోట నుంచి ఒక ఇంటలెక్చువల్గా పేరుబడిన ఒక ఎంపీ బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలను, మోదీని పనిగట్టుకొని పొగుడుతున్నాడు. అంటే మోదీ గ్రాఫ్ పెరుగుతుంది. అక్కడుండే ఆయన ఆ మాటలు అంటున్నది కేరళ నుంచే. అంటే మోదీ గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతోందని విజయానికి అర్థమైంది. బీజేపీనే తమకు ప్రత్యర్థి రాబోయే ఎన్నికల్లోనే ఆయనకు అర్థమైపోయింది. కాంగ్రెస్ కాదు బీజేపీనే అని అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేదు. ఒక్కొక్క రాష్ట్రం జారిపోతున్నాయి. కమ్యూనిస్టు పార్టీ అయితే కేరళలో తప్ప ఎక్కడా లేదు దేశంలో. ఇప్పుడు ఆ పార్టీకి సవాల్, ఇప్పుడు కమ్యూనిస్టులకు ఉన్న ఏకైక సవాల్ ఏకైక రాష్ట్రం కేరళను కాపాడుకోవడమే. అందుకు మీడియాను, ఇంకెందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, 2026లోనే వచ్చే ఏడాది ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు. దీంతో మీడియాను, ముఖ్యంగా సినిమాను వాడుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో జరిగే వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చిన కేరళ స్టోరీని కాదన్నారు. ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్తో సినిమా మొదలుపెట్టి కేరళకు లింక్ పెట్టి కేరళకు తీసుకొచ్చారు. వీళ్ళ కుట్రలు ఇవే ముందు నుంచి కూడా. అన్ని రకాలుగా మీడియాను వాడుకుంటారు. అందులో కేరళ కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుంది, ఎందుకంటే అధికారంలో కూడా ఉంది కదా, పవర్లో కూడా ఉంది కదా. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే క్రైస్తవ సంఘాలు వక్ఫ్ చట్టానికి మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. ఇవాళ న్యూస్ అది. వాళ్ళ మార్పునకు కారణం ఇస్లాం నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మా అమ్మాయిలను లవ్ జిహాద్ చేస్తున్నారని బిషప్పులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులను మనం చూసినాం. ఇక సందర్భం వచ్చింది కనుక మరొక ముఖ్య విషయం ఏంటంటే కేరళలో 17 క్రైస్తవ సంఘాల మద్దతు ఉందని చెప్పుకుంటున్న క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ CASA జాతీయవాదాన్ని వినిపిస్తూ వస్తుంది. ఇప్పుడు బీజేపీతో సన్నిహితంగా మెదులుతోంది. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్టు పలుమార్లు ప్రకటించారు సంస్థ ప్రతినిధులు. కేరళలో జాతీయవాద పార్టీ ఆవశ్యకతను మేము గుర్తించాం, అదే జరగబోతుంది అని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కెవిన్ పీటర్ అన్నారు. 2018లో దాన్ని స్థాపించినారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వాళ్ళు సమర్థించినారు. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ వంటి ఎన్నో అంశాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా నిర్ణయాలను ఆ సంస్థ సమర్థించింది. 2018 నుంచి కూడా సమర్థిస్తూ వస్తుంది. అంతేకాదు సంస్థ అధ్యక్షుడు కెవిన్ స్వయంగా లవ్ జిహాద్ బాధితుడు. ఆయనే చెప్పుకున్నాడు, ఆయన ఏకైక కుమార్తె లవ్ జిహాద్కు బలైందంట. ఇక ఇంతకాలం తమకు అండగా ఉందనుకున్న తాము మద్దతు ఇచ్చిన కేరళ కాంగ్రెస్ పనైపోయినట్టని కూడా సంస్థ భావిస్తోంది. ఇప్పుడు ఒక సంస్థగా మాత్రమే ఉన్న CASA త్వరలో రాజకీయ పార్టీగా కూడా అవతరించనుంది. ఈ ఏడాది చివరిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. లేదా జాతీయవాదం కోసం నిలబడే పార్టీల అభ్యర్థులకు మేము సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకైతే మాత్రం పార్టీగా మారుతుంది, మేము పార్టీని స్థాపిస్తాము, బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు ఇస్తాము,
తమ లక్ష్యం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే వాళ్ళను ఓడించడమే అని స్పష్టం చేస్తున్నారు వాళ్ళు పదే పదే. ఒక సినిమా ఈ మధ్య వచ్చిన ఛత్రపతి సంభాజీ జీవిత కథ వీరగాథను తెరకెక్కించారు చావా. అద్భుతమైన విజయం సాధించింది. దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ కేరళలో, అంటే అక్కడ కేరళ స్టోరీ అయినా కూడా కేరళలో వ్యతిరేకించారు, కానీ దేశమంతా ఆసక్తిగా చూశారు. అంటే నిజాలు తెలుసుకుంటున్నారు. కల్పితాలు విని విని చూసి చూసి విసిగిపోయారని చెప్పొచ్చు. ఆలోచిస్తున్నారు ముఖ్యంగా మలయాళీలు. ఆ మార్పు కనిపిస్తుంది, త్వరలో ఫలితం కనిపిస్తుంది. దేవభూమి అంటారు కేరళ, దేవభూమి, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అయితే కొంతకాలంగా రాక్షస శక్తులు విజృంభించి ఉండవచ్చు, కానీ మన కళ్ళతో మనం చూడబోతున్నాం. మళ్ళీ దేవభూమి అవుతుంది కేరళ. ఇక ఇంతకాలం కాంగ్రెస్ కమ్యూనిస్టుల బలం ఆ రెండు వర్గాలే, వాళ్ళు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అంటే కేరళ రిజెక్ట్స్ ఎంపురాన్, కేరళ రిజెక్ట్స్ కాంగ్రెస్, కేరళ రిజెక్ట్స్ కమ్యూనిజం. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.